వెల్కమ్ టు B6 న్యూస్. నేను సుమలత. దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పథకాన్ని కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ దళిత బంధు సాధన సమితి మంత్రి నియోజకవర్గం డివిజన్ అధ్యక్షులు ఉట్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పొడగంటి రాజనర్సులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రిలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు స్కీమ్ను తీసుకురావడం జరిగిందని, కొంతమందికి ఈ స్కీమ్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం వల్ల దళిత బంధు స్కీమ్ను ప్రభుత్వం నిలిపివేయడం జరగగా, ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దళిత బంధు స్కీమ్ను యథావిధిగా కొనసాగించి తమ దళిత కుటుంబాల అభ్యున్నతికి పాటుపడాలని వారన్నారు. గత ప్రభుత్వం దళితులు సామాజికంగా ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో ఈ స్కీమ్ను తీసుకురావడం జరిగిందని, స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంకా దళితుల కుటుంబాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా తమ కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయని అన్నారు. దళితులు సామాజికంగా ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో ఈ స్కీమ్ను తీసుకురావడం జరిగింది. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంకా కూడా దళితుల కుటుంబాల్లో ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే అన్న విధంగా మా కుటుంబాల్లో చిన్న భిన్నమవుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఆలోచన విధానంతో గత ప్రభుత్వం ఈ స్కీమును తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగానే ప్రతి నియోజకవర్గానికి 1100 చొప్పున లబ్ధిదారులను కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో లబ్ధిదారుల సెలక్షన్ అయి వారి ఇంటింటికి తిరిగి ఎంక్వైరీ చేయడం జరిగింది. దానిలో భాగంగా మేము అంతా కూడా మా యొక్క కుల నివాస ధృవీకరణ పత్రాలు, బ్యాంకు జీరో అకౌంట్ తీసి వారికి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా వారు మమ్మల్ని ఎంపిక చేసినటువంటి యూనిట్లు అర్హులుగా గుర్తించి మా పేర్లను ఆన్లైన్లో నమోదు చేసి కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. కలెక్టర్ గారి నుండి సంబంధిత మంత్రికి పంపించడం జరిగింది. మరలా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు మా యొక్క జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 437 కోట్ల బడ్జెట్ 33 జిల్లా కలెక్టర్లకు పంపించడం జరిగింది. ఎలక్షన్ కోడ్ కారణంగా ఆగిపోవడం, ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో కాకుండా చూడకుండా దళితులు ఆర్థికంగా ఎదగాలని ఈ స్కీములు వర్తించే విధంగా యావత్ తెలంగాణ దళిత కుటుంబాలకు ఈ స్కీములు ఎంతో ఉపయోగపడుతుందనే ఆలోచన విధానంతో ఈ స్కీమును నిరంతరం కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మంత్రి నియోజకవర్గ దళిత బంధు సాధన కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్లతో. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దళితుల పక్షాన మా యొక్క నమస్సుమాంజలు. గత ప్రభుత్వం చేపట్టిన దళిత బంధుతోటి మా బతుకులు మారుతాయన్న ఆలోచన మా మనసులో నిండిపోయి ఉండే. మరి ప్రతి ఒక్క నియోజకవర్గానికి 1100 మంది చొప్పున కలెక్టర్ ద్వారా ఎన్నికైన లబ్ధిదారులకు ఎలక్షన్ కోడ్ రావడం వలన ప్రభుత్వం నుంచి వచ్చి కలెక్టర్ అకౌంట్లో పడిన డబ్బులు ఆ నిధులను ఆపడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎలాంటి కోడ్ లేని సమయంలో ఇప్పుడు ఉన్న అధికార పార్టీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మన ఐటీ శాఖ మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి దళితుల పక్షాన మేము శిరస్సు వంచి వేడుకుంటున్నాం. అయ్యా, ఏ పార్టీలైనా మా ఇంట్లో పుట్టలే, మా తాతల కానుంచెల్లి చూసుకున్నా కానీ కాంగ్రెస్కు ఓట్లేసినాం, టీడీపీకి ఓట్లేసినాం, బీజేపీకి ఓట్లేసినాం, ఇదే టీఆర్ఎస్కు ఓట్లేసినాం. మమ్మల్ని ఏ పక్షంలో చూడకుండా ఒక దళితులు వీళ్ళు బాగుపడాలి, వీళ్ళ దౌర్భాగ్య స్థితి పోవాలని, మా దళిత బంధును ఎట్టి పరిస్థితిలో కొనసాగించాలని మేము మనసారా కోరుకుంటున్నాం. మీరు ఈ ఆగిన దళిత బంధును మళ్ళీ కంటిన్యూ చేసినట్లయితే పాలాభిషేకాలతోటి మన ప్రభుత్వం కొనసాగుతుందని వినయపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అందరికీ వినతి పత్రాలు ఇచ్చినాం, మంత్రుల గారికి ఇచ్చినాం, కలెక్టర్ గారికి ఇచ్చినాం, ఎంపీడీఓ గారికి ఇచ్చినాం. కాబట్టి ఈ యొక్క చిరు ఆశను మీరు కూడగొట్టద్దని, దీన్ని కంటిన్యూ చేసి మా బ్రతుకుల్లో వెలుగులు నింపుతారని
మేము ఆశతో భావిస్తున్నాం. ఈ నిర్ణయం సుధా దయచేసి పార్లమెంటు ఎన్నికల లోపే ఇస్తేనే మాకేమన్నా ఆశగా భావిస్తాం. పాలాభిషేకాలతోటి ప్రతి ఊరు నుండి మన పార్టీని పాలాభిషేకాలతోటి శుద్ధి చేద్దాం. దయచేసి మీరు అర్థం చేసుకుంటారని, మా బ్రతుకులు వెలిగిస్తారని మనసారా కోరుకుంటున్నాం.